మత్స్య సంపద నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్, మత్స్యకారుల పిల్లలకు చిన్నతనం నుండి వారికి ఫిషింగ్ సంబంధిత విద్యను అందించాలని బీజేపీ అధికార ప్రతినిధి కరి సత్యనారాయణ రాజు కోరారు. కాకినాడ జిల్లా పర్యటనలోకి విచ్చేసిన కేంద్ర మత్స్య, పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, సహాయ మంత్రి మురుగన్లను బీజేపీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి కరి సత్యనారాయణ రాజు మత్స్యకారుల సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, కాకినాడ హార్బర్లో మత్స్యకారులు వేటాడిన మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించామన్నారు. బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, బుధ, గురువారాలను జరుగుతున్న కేంద్ర మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అట్లా పురుషోత్తమ రూపాలు కావచ్చు, ఏదైతే దేశంలో ఉన్న కోస్టల్ లైన్లో ఉన్న రాష్ట్రాలని తిరగడం జరిగింది. అందులో భాగంగా రేపు కాకినాడ విచ్చేయడం జరుగుతుంది. కాకినాడలో మేజర్ పాయింట్స్ ఆఫ్ ద ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, కాకినాడలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం గురించి కావచ్చు, అలాగే కాకినాడలో ఒక రేట్ ఉంటుంది, అంటే సర్కార్ కోస్ట్లో ఫిష్కి ఒక రేట్ ఉంటుంది, కోరమాండల్ కోస్ట్ మా తమిళనాడులో ఒక రేట్ ఉంటుంది, కేరళ కోస్ట్ అట్లాగే మలబార్ కోస్ట్లో ఒక రేట్ ఉంటుంది. అన్ఈవెన్ రేట్స్ ఆఫ్ ప్రైసెస్ ఉండడం వల్ల ఇక్కడ మధ్యలో దళారీ వ్యవస్థ బాగుపడుతుంది, మీడియేటర్లు బాగుపడుతున్నారు, ఫిషర్ మ్యాన్కి సరైన డబ్బులు రావట్లేదన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. మూడో విషయం ఏదైతే ఉందో, కాకినాడలో అన్ఈవెన్స్ ఆఫ్ ఫిషర్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా స్కూలింగ్ లెవెల్లోనే ఒక ఫిషర్మెన్ వృత్తులకు సంబంధించిన వ్యక్తులకి ఫిషర్మెన్ కోర్సులు ఎయిడెడ్ స్కూల్స్గా ఏర్పాటు చేయడం జరిగితే అది కూడా ఉపయుక్తం అవుతుంది. మా మత్స్యకార సామాజిక వర్గానికి ఒక పట్టుకమ్ముగా ఉంటుంది మేము కోరుకున్నాం. నాలుగోది విషయం ఏంటంటే, ఎప్పుడో 60 రూపాయలు ఉన్నప్పుడు డీజిల్ ధర ఇచ్చారంట, అప్పుడు సబ్సిడీ 8 రూపాయలు ఉండేది. ఇప్పుడు కూడా 100 రూపాయలు డీజిల్ ధర చేరింది. 100 రూపాయలు డీజిల్ ధర చేరినా కూడా 8 రూపాయలు సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ కూడా పెంచమని అనేక సంఘాలు మా గట్టి సత్యనారాయణ గారికి అది విన్నవించడం జరిగింది. ఇది దృష్టిలో ఆలోచన భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నాం. అభివృద్ధి చెందే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఉప్పాడ కూడా 400 కోట్లు చేసి ప్రెస్టీజ్ డిపార్ట్మెంట్ని ఆ పోర్ట్ ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ 2 వింగ్స్ చూసుకుంటూ, అంటే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకినాడలో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి లిఫ్ట్ ఇద్దాము, వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా మార్చుకోవాలి ఉద్దేశంతో, ఎలా చేస్తే బాగుంటుందని సంకల్పంతో 2 మినిస్టర్స్ ఒకేసారి వచ్చి కాకినాడలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీకి టోటల్గా అభివృద్ధి కార్యక్రమం మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్దేశంతో రావడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు 4:30కి హార్బర్లో కూడా మీటింగ్ ఉంది. మీటింగ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల మీద వాళ్ళ శిరగతుల గురించి చూద్దాం ఉద్దేశంతో వస్తున్నారు. అలాగే సాయంత్రం కూడా 6:30 నుంచి 7:30 వరకు కూడా జిఆర్టీ హోటల్లో ఈ ఫీడ్ సంబంధించిన వ్యక్తులని, ఈ యాక్టివిటీస్ వాళ్ళని కూడా మీట్ అయ్యి వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఇద్దరు మీట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుని కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉపయోగించుకుని మీ సమస్యలన్నీ చెప్తే అది ఢిల్లీలో తీసుకెళ్ళి పరిష్కారం కృషి చేస్తారని, అలాగే మన కార్యకర్తలు కూడా ఎక్కువగా దీనిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక టూర్ ప్రోగ్రామ్ని మనకి సక్సెస్ చేస్తారని కోరుకున్నాను.